అందరికీ నమస్కారం. ఈరోజు మనం బాదామి కేవ్స్ మరియు అగస్త్య లేక్ మరియు భూతనాథ్ టెంపుల్ ఇవి సందర్శించడానికి వెళ్తున్నాము. ఇప్పుడు మనం చూస్తున్నది ఫస్ట్గా బాదామి కేవ్స్ చూస్తాం. మొదటగా కేవ్ నెంబర్ 1 ఇది పరమశివుడికి అంకితం చేయబడింది. ఇందులోని శిల్పకళ చాలా గొప్పగా ఉంటుంది. ఇప్పుడు మనం చూడబోయేది హరిహరుడు మరియు శివుడు ఇద్దరు కలగలిపినటువంటి చిత్రం అన్నమాట. శివుడు హరుడు ఇద్దరికి సంబంధించిన పిక్చర్ ఒకే దాంట్లో డిపిక్ట్ చేశారు. నెక్స్ట్ ఇది వచ్చేసి అర్ధనారీశ్వరుడు, శివుడు మరియు పార్వతి కలిసిన చిత్రం. కేవ్ నెంబర్ 2 వైష్ణవ మతానికి సంబంధించింది. ఇక్కడి నుంచి బాదామి వ్యూ చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం చూస్తున్నది వామన అవతారానికి సంబంధించింది. ఆ స్టోరీ అందరికీ తెలుసు కదా, 3 అడుగుల ప్లేస్ని బలిచక్రవర్తి నుంచి వామనుడు అడిగాడని. అది ఒకటి భూమి మీద, రెండోది ఆకాశం మీద అన్నట్టు చూపించే చిత్రం ఇది. చాలా అద్భుతంగా చిత్రీకరించారు. ఇప్పుడు చూస్తున్నది వారాహి అవతారంలోని విష్ణుమూర్తిని. విష్ణుమూర్తి పంది ఆకారంలో భూదేవిని రక్షించే చిత్రం. ఇది చూడండి, స్వర్గానికి దారి అన్నట్టుంది. ఈ శిల్పకళలు చూడండి ఎంత గంభీరంగా ఉన్నాయో. ఆ గంభీరత్వం చెక్కిన శిల్పి తాలూకా మరియు భారతదేశం యొక్క శిల్పకళకు సంబంధించినట్టు ఉంది. ఈ వారాహి శిల్పకళ అనేది మనం చాలా చోట్ల చూసాం ఈ మొత్తం టూర్లో. ఐహోలేలో, రావణ పహాడలో కూడా సేమ్ ఇట్లాంటి శిల్పకళే ఉంటుంది. ఇక్కడ కూడా ఆల్రెడీ కేవ్ నెంబర్ 2లో ఉంది, ఇక్కడ కూడా ఉంది. ఇప్పుడు ఆ స్తంభం మీద మనకు కనిపిస్తున్నది అప్పటి స్త్రీలు ధరించే చీరల డిజైన్. అసలు ఖాళీగా ఉన్న ఏ స్తంభాన్ని కూడా వదలట్లేదు, వాళ్ళు ఏదో ఒకటి చిత్రీకరిస్తున్నారు. ఇప్పుడు కేవ్స్ నుంచి మనం అవతల సైడ్ వెళ్తున్నాము. అక్కడ అగస్త్య లేక్ మరియు భూతనాథ్ టెంపుల్ అనేది ఉంటుంది. ఆ మార్గం చూడండి ఎలా ఉందో. ఇక్కడ పందులు కనిపించడం చాలా ఎక్కువగా ఉంది. ఎందుకంటే ఆ వరాహ మనం చూసాం కదా శిల్పకళ, దాని తాలూకా ఇంపాక్ట్ అనుకుంటాను. ఇక్కడ ప్రజలు అయితే చాలా పూర్గానే ఉన్నారనిపిస్తుంది. యాక్చువల్లీ మేము ఈ కేవ్స్కి సంబంధించి అగస్త్య లేక్ ఇవన్నీ డ్రోన్ షాట్లు చిత్రీకరిద్దాం అనుకున్నాం. కానీ వాటి రేట్లు అనేవి చాలా ఎక్కువ ఉన్నాయి. సో మనం ఆర్థికంగా అంతంత మాత్రమే కాబట్టి ఈ కెమెరాతో అడ్జస్ట్ అయ్యాం. అది చూడండి లేక్ వ్యూ ఎంత అద్భుతంగా ఉందో. ఈ ప్రదేశంలో మన తెలుగు సినిమాలు చాలా షూటింగ్ అయ్యాయి. అందులో బెస్ట్ అంటే గోపిచంద్ మూవీ భీమా. ఆ విజువల్స్ చూడండి ఒకసారి, మన గండికోట లాంటి లుక్ వస్తుంది. సో అసలుకి భలే ఉంది. అసలుకి ఆ టెంపుల్ దగ్గర కూర్చుంటే ఎంత ప్రశాంతంగా ఉందంటే అసలుకి చెప్పలేము. ఆ ప్రశాంతమైన అలల నుంచి వచ్చే గాలి మనసును తాగుతుంటే స్వర్గంలో విహరిస్తున్నట్టు అంత అద్భుతంగా ఉంది.
వీటన్నిటిలో నాకు బాగా నచ్చిన విషయం ఏంటంటే కేవ్ నెంబర్ 1లో ఉన్న హరిహర విగ్రహం. అందులో విష్ణువు శివుడు ఇద్దరిని ఒకే విగ్రహంలో చెక్కారు. శివుని వైపేమో పార్వతీదేవి, విష్ణువు వైపేమో లక్ష్మీదేవతను కూడా చెక్కారు. అంటే ఈ ఓవరాల్గా థీమ్ ఏంటంటే శైవము వైష్ణవు రెండు ఒకటే, అన్ని మతాలు ఒకటే అనే థీమ్. ఇంకొకటి అర్ధనారీశ్వరుడి విగ్రహం. శివుడు పార్వతిని ఇద్దరిని ఒకే చిత్రంలో చెక్కారు. అంటే స్త్రీలు పురుషులు సమానమే అని చెప్పడం.